హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో క్యాప్సికమ్ రైస్ చేయబోతున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. ఉదయమే హడావిడిగా ఉండే టైంలో పిల్లల బాక్స్లోకైనా పెద్దవాళ్ళకైనా సరే ఈజీగా చేసే రెసిపీ అండి. లాస్ట్లో కొద్దిగా పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్యాప్సికమే డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ క్యాప్సికమ్ పన్నీర్ రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్యాప్సికమ్ రైస్ని ఏ విధంగా చేయాలి వీటిలోకి వెళ్ళిపోదామా. క్యాప్సికమ్ రైస్ చేయడానికి ఒక పెద్ద క్యాప్సికమ్ని ముక్కల కింద కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేశాను. అలాగే బాస్మతి రైస్ తీసుకున్నాను. 250 గ్రామ్స్ బాస్మతి రైస్. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసున్నర వాటర్ వేసి కుక్కర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించానండి. ఒక విజిలే రానిచ్చాను. ఈ అన్నాన్ని చల్లారనివ్వాలి. చల్లారబెట్టిన అన్నమండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఆయిల్ 2.5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఆయిల్ మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. అలాగే ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా చిదిమి వేయండి. ఇవన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 రెమ్మలు కరివేపాకు కూడా వేయండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలపండి. బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, మామూలుగా ఇంట్లో మనం వండుకునే రైస్ అయినా పర్వాలేదండి. రైస్ ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇందులోకి చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ని వేయండి. అలాగే ఒక చిన్న టమాటా కూడా కట్ చేశానండి. టమాటా అయితే చిన్నదే వేయండి. చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకుని ఇందులోకి సాల్ట్ ముందే వేసేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల క్యాప్సికమ్ టమాటా త్వరగా మగ్గిపోతాయి. సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ పసుపు. ఈ పసుపు నేను దుంప పసుపు కొమ్ములు ఆడించిన పసుపు అండి. ఇదైతే బాగా కలర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. 2-3 నిమిషాలకి క్యాప్సికమ్ మగ్గింది. టమాటా కూడా మగ్గిపోయిందండి. చూడండి క్యాప్సికమ్ ఎంత మెత్తగా మగ్గిందో. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేయండి. అలాగే గరం మసాలా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇంట్లో గరం మసాలా కాబట్టి 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. అదే మీరు రెడీమేడ్ అయితే కొద్దిగా ఎక్కువ వేయండి, టీ స్పూన్ వేయండి. ఈ మసాలా పొడి కారం వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి చల్లారనిచ్చిన బాస్మతి రైస్ని వేయండి. వేసి కిందకి పైకి కూడా రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి. ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకొని ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా రైస్కి పట్టేలాగా కలపండి. రెండు 3 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత ఇందులోకి పన్నీర్ తురుము వేస్తున్నానండి. కొంచెం పెద్దగా స్మాష్ చేశాను పన్నీర్ తురుముని. వేసేసుకుని ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి కుదిపి అన్నం విరిగిపోకుండా గరిటెతో జాగ్రత్తగా కలపండి. పన్నీర్ కూడా మసాలాలు, కారం అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఉన్న క్యాప్సికమ్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేయచ్చు ఈ రైస్ని మనం. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే క్యాప్సికమ్ రైస్ రెడీ. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ క్యాప్సికమ్ పన్నీర్ రైస్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెడితే ఒక మెతుకు కూడా వదలకుండా ఖాళీ బాక్స్తో వస్తారండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.